ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ కిచిడి. దానికి కావాల్సింది 1½ గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పెసరపప్పు, 2 కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్ తీసుకొని చెక్క, లవంగ, యాలక్కాయ పెట్టుకొని బిర్యానీ ఆకు వేసుకోవాలండి. అవి వేగినాక ఆనియన్ ఒకటి, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. అవి వేసి వేగనివ్వాలి. అవి వేగినాక కొంచెం షాజీరా వేయాలండి. తర్వాత 5 నుంచి 6 మిరియాలు తీసుకొని దంచి వేయాలండి. కొంచెం మగ్గినాయి కదండి. వేగినాక కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. కలిపి మగ్గనివ్వాలండి. తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఇప్పుడు యాడ్ చేయాలండి. టమాటా బాగా మగ్గినాక 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి. వేగింది కదండి. ఇప్పుడు 1 స్పూను ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం వాటర్ క్వాంటిటీ చూసుకోవాలండి. నేనైతే 2 గ్లాసెస్ పెట్టాను కదండి, వేసాను కదా. అయితే 1 గ్లాస్కి 2 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. 4 గ్లాసెస్ అండి కుక్కర్లో. తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు, రైస్ ఉంటాయి కదండి, దీన్ని కూడా దానికి నీళ్ళు వంపేసుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా రైస్ వేసేసాం కదండి. ఇప్పుడు కొత్తిమీరని తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. రైస్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీనిపైన కొత్తిమీర యాడ్ చేయాలండి. ఇక మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ రానిచ్చి కట్టేసేసి వేడి చల్లారినాక, విజిల్ పోయినాక తీసి చూస్తే వేడి వేడి కిచిడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.